ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకొక లెసన్ మీద కాదు, ఒక పాఠం మీద మనం వెళ్తున్నామని తెలుసు. దేవుని యొక్క విషయంలో అవి కూడా మనకి పాఠములతోటి సమానం. పిల్లలకి స్కూల్లో ఎలా పాఠాలు సమానమో దైవజనులు మనకి చెప్తున్నప్పుడు మనము కూడా చర్చిలో ఉన్నప్పటికీ అవి కూడా మనకి బోధన వాక్యాలు అయి ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం, ఏం వింటున్నాం అన్నది మనకు తెలుసు. ఆ యొక్క యెహోషువ కోసం మనం చెప్పుకున్నప్పుడు, పూర్తి చేసుకున్నప్పుడు, తర్వాత ఆ యొక్క యెషయా రావడం, యెషయాలో ఈ యొక్క భాగం అంజూరపు పండ్ల ముద్ద రావడం, అనారోగ్యం రావడం, ఇప్పుడు ఆ యొక్క సబ్జెక్టు మీద వెళ్తుందన్న విషయం మనకు తెలుసు. కొంతవరకు మనం ఆ యొక్క వివరాల కోసం మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం. అక్కడక్కడ కొన్ని వాక్యాలు కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన వాక్యాలు ఇంకా నేను పెట్టలేదు అనుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పెడతాను, లైన్గా ఇస్తాను, మీరు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొన్నటి దినాన ఏమని మాట్లాడుకున్నాం? అంజూరపు చెట్టు కోసం మాట్లాడుకున్నాం. అంజూరపు చెట్టు యొక్క కాయల కోసం మాట్లాడుకున్నాం. వాటి యొక్క సారం కోసం, ప్రభావం కోసం అనేకమైన కొన్ని సృష్టిలో ఉన్న కొన్ని కాయలు బట్టి ఆ కాయను మనం వర్ణించుకోవడం జరిగింది. ఆ కాయలోకి స్వస్థత వరం ఎలా వచ్చింది అంటే, కొన్ని కాయలని, కొన్ని విషయాలని మనం ఉదాహరణగా తెచ్చుకోవడం, మీ ముందు పెట్టడం అనేది జరిగింది. ఇంతవరకు ఇలాగయ్యింది, బాగుంది. తర్వాత ఇంకొక విషయాన్ని, ఇంకో చెట్టు కోసం కూడా నేను మీకు ప్రస్తావించి వదిలేశాను. ఇంకొక 2-3 చెట్ల కోసం కూడా ప్రస్తావించుకోవాలని, కానీ ఆ చెట్లు ఇవి కాదు. కానీ ఇప్పుడు వస్తున్న సబ్జెక్టులో ఒక 2 చెట్లను మనం చూసుకోవాలి, ఇంకొక చెట్టు మనం చూసుకోవాలి. అది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న మీకు నేను చెప్పాను, యాకోబులో కూడా ఒక మాట ఉంటుంది, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు తైలం తీసుకొని మత్తు చేయమని ఉంటుంది. అదేంటంటే ఒలివ నూనె అని కూడా నేను చెప్పడం అనేది ఎంతవరకు మొన్నటి దినాన మన సబ్జెక్ట్ అయింది, బాగుంది. ఇప్పుడు మనం మిగతా విషయాల్లోని ముందుకు వెళదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమనుంది? ఒలివ చెట్టు, ఇక్కడొచ్చి అంజూరపు చెట్టు, ఇక్కడొచ్చి ఒలివ చెట్టు. ఆ కాయలు దేనికి వస్తాయి? ఇప్పుడు మనకి కోకోనట్ ఆయిల్ వస్తుంది. ఎందులోంచి వస్తుంది? ఈ కొబ్బరి నూనె అనేది కొబ్బరికాయల్లోంచి వస్తుంది. అది ఒక గట్టిగా ఒక ముక్క పదార్థం అయి ఉన్నది. ఇందులో వాటర్ ఉంది. ఎలా వస్తుందంటే, ఎలా వస్తుందో మీకు తెలియదా? అట్లా ఎండబెడతారని, తర్వాత మిక్సీలో, ఇంకా నేను కొబ్బరి అన్నాను కాదు, అవి పెద్ద పెద్ద గ్రైండర్లో ఆ మెషిన్లో వేసి మిల్లులో వేసి అవి ఆయిల్ తీయగా అది పిప్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా, ఆ యొక్క జిడ్డు అంతా, చమురు అంతా కూడా బయటకు వస్తుంది. ఆ చమురుకి ఒక పేరు నూనె అని. ఆ నూనెకి దేంట్లోంచి వచ్చిందో ఆ కాయ పేరు యాడ్ చేసి పెడతారు. అంటే కొబ్బరికాయలోంచి ఈ చమురు వచ్చింది కాబట్టి కొబ్బరి నూనె అని పెట్టారు. ఇంతగా అదేముంది? నూనె అయ్యింది, అంటే ఒక జిడ్డు పదార్థం అయ్యిందనమాట. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వేరుశనగ నూనె అంటారు. అంటే అది ఎందులోంచి వచ్చింది? ఈ పిక్కల నుంచి, వేరుశనగ పిక్కల నుంచి వచ్చింది. అలాగా అది కూడా నూనె, కానీ అది ఎందులోంచి వచ్చిందో దాని పేరు అక్కడ పెట్టబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అలాగే ఒక మనిషిని తీసుకుందాం ఉదాహరణ. ఎవరికన్నా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏమంటాము? మాకు అనారోగ్యం వచ్చింది, మేము వెళ్తున్నాం అని పెద్దవాళ్ళు అయితే చెప్తారు. అదే పిల్లలకు వస్తే అక్కడ పిల్లలకు వచ్చింది కాబట్టి పిల్లల పేరు పెట్టి సంబోధిస్తాం. పిల్లలకు అనారోగ్యం ఉంది, పిల్లలకి ఫీవర్ వచ్చింది, పిల్లలకి వైరల్ ఫీవర్ ఏదో సంథింగ్ ఏదో వచ్చింది, తీసుకెళ్తున్నాం అని అంటాం. తర్వాత ఏమంటాం? మా తాతయ్య గారికి జ్వరం వచ్చింది, మా నాన్నమ్మకి జ్వరం వచ్చింది. ఇలాగా ఏజ్ బట్టి మనం పిలుస్తూ ఉంటాం. అక్కడ జబ్బు ఏదైనప్పటికీ అవనివ్వండి, ఆ జబ్బు ఏదో ఒకటి అవ్వచ్చు, చిన్నదో పెద్దదో. అనారోగ్యం అనేది ఏదో ఒకటి అవ్వచ్చు, డిసీజ్ అనేది ఏదో ఒక రూపాన ఉండొచ్చు. కానీ అక్కడ ఏముంది? పెద్దవాళ్ళకి అనుకోండి, భార్య అయితే మా భార్య, మా భర్త అంటారు. అంటే వాళ్ళు నడి వయసులో ఉన్నారు కాబట్టి ఆ యొక్క పిలుపులు వస్తూ ఉంటాయి. లేకపోతే మా చెల్లి, మా అన్న, వాళ్ళు నడి వయసులో ఉన్నారు కాబట్టి. అదే చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలు, అదే వృద్ధాప్యంలో ఉన్నవారు. ఇలాగా ఆ పేర్లు మనుషులకి ఎలా సంబోధిస్తాయి, కాయలకి ఎలా సంబోధిస్తారు, పువ్వులకి ఎలా సంబోధిస్తూ ఉంటారు. ఏ పువ్వు వాసన దేనికి వస్తుందో చెప్పేస్తారు కదా. సన్నజాజి పువ్వు వాసన వస్తే అబ్బా మల్లెపూలు భలే వాసన వస్తున్నాయి అంటారా? మల్లెపూలు బాగా వస్తే అబ్బా విరజాజి పువ్వులు ఎంత బాగా వస్తున్నాయని అంటారా? పువ్వు పేరు పెట్టి మరీ చెప్పేస్తాం మనం ఆ సువాసన దేని నుంచి వస్తుంది అని అనేది.
సంపెంగ పువ్వు వాసన ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎంత అద్భుతకరంగా ఉంటుందో ఆ యొక్క స్మెల్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొగల పువ్వు రేకు ఇంకా అందమైన సువాసన ఇస్తుంది. అది మనం బట్టల్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాగా దాని బట్టి, దాని పేరు బట్టి దాని యొక్క ప్రభావాన్ని మనం చెప్పగలుగుతూ ఉంటాం. అలాగే ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క ప్రభావాన్ని బట్టి అంజూరపు కాయలు కాసేగట్టి ఆ ప్రభావాన్ని అందులోంచి ఏమొచ్చిందో చెప్పుకున్నాం. అలానే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే ఒలివ చెట్టు, ఒలివ కాయలు, ఆ కాయల నుంచి ఏమొచ్చింది? ఒలివ నూనె వచ్చింది. ఇప్పటికీ కూడా మనకి దొరుకుతుంది కదా ఒలివ నూనె అని. మనం చర్చిలకి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తాం? బాటిల్ పట్టుకెళ్ళిపోతారు కొంతమంది. తప్పులేదు. నీ దైవజనం చేత ప్రార్థన చేయించుకొని ఇంట్లో బాగా స్టోరేజ్ చేసుకుంటావు. అది మంచిది. నీకున్న విశ్వాసం అది, నీకున్న భక్తి అది. దాన్ని కాదనడానికి ఎవరికి రైట్స్ లేవనుకోండి. కాబట్టి నీకు ఏమన్నా అనారోగ్యం వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏం చేసినా మనం దాన్ని రాసుకుంటూ ఉంటాం. పిల్లలకు, పెద్దవాళ్ళకు మనం రాసుకోవడము, ఏదన్నా చేసుకుంటూ ఉంటాం. మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం? డాక్టర్ని సంప్రదించక మునుపు వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొట్టమొదటిగా అది మనం రాసుకుంటూ ఉంటాం. అందులో ఆ పిచ్చి ఉన్నదాన్ని నేను కూడా ఎప్పుడు ఆయిల్ ప్రేర్ చేసుకుని అలా పెట్టుకుంటూనే ఉంటాను. నాకు కూడా చాలా ఇష్టం. ఆయిల్ అని కాదు ఇష్టం, ఆయిల్ని ఇష్టపడడం కాదు, దేవుడు చెప్పిన మాటని ఇష్టపడ్డం. కాబట్టి ఎమర్జెన్సీగా అది అలా పెట్టుకున్నప్పుడు మనకి ట్యాబ్లెట్ల కన్నా గమ్యం తగ్గుతుంది అన్న యొక్క నమ్మకం. ఆ నమ్మకమే క్రైస్తవులందరికీ ఉండాలి. ఎందుకో తెలుసా? మనం క్రైస్తవం అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే మొట్టమొదటిగా నమ్మకం. మన దేవుడు మనకి చెప్పింది నమ్మకం. ఆదికాండ నుంచి ప్రకటన దాకా చెప్పింది నమ్మకం. ఇవన్నీ చూడకపోయినా అబ్రహాము నమ్మాడు కాబట్టి అతను జనాలకి తండ్రి అయిపోయాడు. చూడలేదు కాబట్టి నమ్మాడు కాబట్టి జనాలకి తండ్రి అయిపోయాడు. ఆకాశం నుంచి నాకు స్వరం వినపడింది. ఎవరో ఉన్నారు ఆకాశం వెనకాతల, ఎవరో దాగి ఉన్నారు. మాట్లాడలేని బొమ్మల కన్నా మాట్లాడగలిగిన వాడు ఎవరో ఉన్నారు, నాకు కనపడాలి. ఎవరో ఉన్నారు, నాకు కనపడాలి. ఆ సూర్యు కింద నుంచి ఉన్నప్పుడు ఎవరో ఏ గాలో ఏ చప్పుడు అయి ఉంటుందని అనుకోవచ్చు కదా. పోనీ అక్కడితో వదిలేచ్చు కదా. నమ్మేశాడు, పట్టుదలగా నమ్మేశాడు. చిన్న వయసులో 12 ఏండ్ల నుంచి ఏట మొదలుపెట్టాడు. ఎవరో ఉన్నారు, నాకు తెలియాలి, నాకు కావాలి, రావాలని పట్టాడంతే. అందుకే దేవుడు నమ్ముటి నీ వల్లైతే నమ్మవని సమస్తమును సాధ్యమే. చాలామంది క్రైస్తవుల్లోని అవిశ్వాసం ఎక్కువని, విశ్వాసం తక్కువగానే ఉంటుంది. అవిశ్వాసంతో దేవుడు విశ్వాసాన్ని చాలా చిన్న గింజతో పోల్చాడు. ఆవి గింజ. అవిశ్వాసాన్ని కొండతోటి పోల్చాడు దేవుడు. అంటే అది ఎంత చిన్నది, ఇది ఎంత పెద్దది. అవిశ్వాసం మందిరానికి వెళ్ళిన కొండంత ఉంటుంది మనకి. మందిరానికి వెళ్ళినల్లి చేసిన విశ్వాసం ఆవిగింజ అంత కూడా ఉండదు. సరే, దాన్ని ఒక 4 భాగాలు చేద్దాం. అవుతుందా? అసలు అది పాసిబుల్ అవుతుందా 4 ముక్కలు చేయడం? ఏ చిన్న స్పూన్ ఇచ్చుకొని దాన్ని అలా నొక్కామనుకోండి, అది అలా నొక్కడుపు అందులో ఉన్న పిప్పు బయటకు వచ్చి లైట్గా చిన్న జిడ్డు కింద వస్తుంది. దాన్ని ఆవాల నూనె అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఉలువ చెట్టు అర్థం ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు గూడు కట్టుకునేంత విస్తారంగా ఎదుగుతుంది ఈ చెట్టు. ఆవగింజ చెట్టు ఆకాశ పక్షులు గూడు కట్టుకునేంత విస్తారంగా ఎదుగుతుంది. అంటే దేవుడు అందుకనే ఆ చెట్టుతో పోల్చాడు మనల్ని. ఈ యొక్క తైలమును, ఒలివ చెట్టు అని ఈ యొక్క కాయల నుంచి ఆ తైలము తీసి రాసుకున్నప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది అనమాట. అందుకే అభిషేకించేటప్పుడు తైలంతో దేవుడు షలోమోను కానీ, సొమ్యోలను కానీ, సంసోను కానీ ఇలా చాలామందిని దేవుడు అభిషేకించాడు ఆ యొక్క తైలముతోటి. అలాగే నీకు అనారోగ్యం వచ్చినప్పుడు తైలం తీసుకొని మొత్తు చేయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం చెప్పాను కదా, మొత్తు అంటే మొత్తం మంది ఎట్టమని కాదు సుమా, ఆ యొక్క మసాజ్ అంటారు చూసారు, ఈ రోజుల్లో చేయించుకుంటున్నారు. అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. లేడీస్ అండ్ జెంట్స్కి డబ్బిచ్చి గుద్దించుకున్నట్టు పేరు ఉంది కదా, అలాగా చేయించుకున్నారు. సరే, అది వాళ్ళ డబ్బు, వాళ్ళ బాడీ, మనకు అనవసరమైన విషయం అనుకోండి అది. కాబట్టి అంటే మీకు ఒక ఉదాహరణ అర్థం అవ్వాలని చెప్తున్నాను. మరి అంత అర్థం కాని, నాగరికత తెలియనటువంటి వ్యక్తులు ఎవరు లేరు కదా. బాగా చిన్నపిల్లల యొక్క జ్ఞానం కూడా కంప్యూటర్ దాటిపోతుంది ఈ రోజుల్లో. అవి సగం జ్ఞానం నేర్పించిందిలేండి. మళ్ళంటే వాళ్ళకి ఇప్పటికీ ఏమీ అర్థం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోనే ఉన్నప్పుడు ఏంటంటే తైలము, ఒలివ తైలము. ఒకసారి చూడండి, నేను ఒక లైన్ చదువుతున్నాను, ఒక లైన్ కాదు, ఒక మాట చదువుతున్నాడు. ఒక మాట అంటే వేరే బయట మాటలు కాదు సుమా. అసలు నేను అలాంటి ప్రస్తావించనన్న విషయం మీకు తెలుసు. బైబిల్లో వేరొక మాట పెట్టడానికి కానీ, ఆ మాట తీయడానికి కానీ సాధ్యమైనంత వరకు నేను ఉపయోగించాను.
ఉదాహరణలు కూడా ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడను. కాకపోతే కొన్ని మీకు ప్రాక్టికల్గా ఉండాలని చెప్పి ఉదాహరణగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను అలా చెప్పడమేమో తప్ప, నేను వాక్యంగానే చెప్తానని వింటున్న మీకు, గమనిస్తున్న మీకు బాగా తెలుసు. ఒకసారి చూడండి, వినండి. మేక 6వ అధ్యాయము 15 వచనం. మన బైబిల్ నుంచి మేక 6:15, 6వ అధ్యాయము 15 వచనం. మేక, నీవు విత్తనము విత్తుదువు కానీ కొయ్యకయుందువు, ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలమును పూసుకొనకయుందువు, ద్రాక్షారసమును పానము చేయకయుందువు. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. మేక 6వ అధ్యాయము 15వ వచనం. నీవు విత్తనము విత్తుదువు కానీ కోయకయుందువు, ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలమును పూసుకొనకయు ద్రాక్షారసమును పానము చేయకయు యుందువు. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏంటారా? చిన్నప్పుడు మన పుస్తకాలు ఒక మాట చదివాం, మనకు గుర్తుండుంటుంది. ఏంటంటే, ఒక ముసలి తాత ఒక మామిడి పండు నాటుతాడంట భూమిలోని. అది ఎవరు చూస్తాడంట? తన మనవడు చూస్తాడంట. తన మనవడు చూసి నవ్వుకొని అడుగుతాడంట, తాత ఏంటి ఈ వయసులో నువ్వు ఈ పండు నాడుతున్నావు, ఏంటి నీకు పళ్ళు కూడా లేవు, నువ్వు తిందామనా, ఇది ఎప్పుడవుతుంది అంటే ఆ తాత నవ్వుకున్నాడంట. టెంకన పాతిన తాతను చూసి అతను నవ్వుకున్నాడు, ఈ బాబు నవ్వుకున్నాడు. తన మనవడు వేసిన ప్రశ్నకి తాత నవ్వుకున్నాడు, ఎందుకంటే అంతటి జ్ఞానం బాబుకి లేదు కాబట్టి. అప్పుడు అన్నాడంట, బాబు నేను చనిపోయే టయానికి ఇప్పుడు ఇది విత్తనం వేశాను కదా, నువ్వు సగం వయసుకు వచ్చేటప్పటికి ఇది నీకు ఎంత చిన్నగా ఉందో ఈ విత్తనం, నువ్వు కూడా అంత చిన్నగా ఉన్నావు, ఇది నీతో పాటుగా రేపటి నుంచి ఎదుగుతూ భూమిలో ఎదుగుతూ పైకి వస్తుంది. అప్పుడు నేను బ్రతికినా చనిపోయాను, నువ్వు చక్కగా దీన్ని నీళ్ళేసి పెంచు, అప్పుడు నువ్వు ఎంత పెద్దవాడు అవుతావు, ఇది కూడా చెట్టు పెద్దగా ఎదుగుతుంది. అప్పుడు కూడా నువ్వు చక్కగా ఉన్నప్పుడు పిల్లా పాపలతో పెళ్లి చేసుకుని ఉన్నప్పుడు అప్పుడు ఇది నువ్వు నీ పిల్లలు కూడా తినడానికి ఉంటుందని ముందుగా నేను ఈ చెట్టు ఇప్పుడు పాతున్నాను నాయన, నేను తినాలని ఉండాలని కాదు అని అంట. అది మన అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ బాబు నోట మాట ఉండదు, ఎందుకంటే అది కరెక్ట్ అయిన పదం కాబట్టి. అలాగే ఇక్కడ వేసిన ఒలివ పండ్లను ద్రాక్ష ఏంటిది నేను మళ్ళీ చదువుతున్నాను ఉండండి. నాకు ఫస్ట్లో కానీ సెంటర్లో కానీ లాస్ట్లో కానీ స్టార్టింగ్ ప్రాబ్లం, చెప్తూ షడాన్గా ఆగిపోతాను, మధ్యలో ఇంజిన్ ఆగిపోయినట్టుగా. మేక 6వ అధ్యాయము 15వ వచనం. నీవు విత్తనము విత్తుదువు కానీ కొయ్యకయుందువు, ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలమును పూసుకొనకయు ద్రాక్షారసమును పానము చేయకయుందువు. ద్రాక్ష పండ్లు పక్కన అడదాం. ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి? ఒలివ పండ్లు. అవి ఏమిస్తున్నాయి? తైలాన్ని ఇస్తున్నాయి. తైలాన్ని పూసుకొనకయు అంటే రాసుకొనకయు ఉందువు. ఖచ్చితంగా చెప్తున్నాడు. నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అది రాసుకోవచ్చు కదా, తగ్గుతుంది కదా, నువ్వు రాసుకోవట్లేదని దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎంత క్లియర్గా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ చాలా బాగా తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల నీవు ఒలివ నూనెను రాసుకోవు, ద్రాక్ష పండ్లను తొక్కవు అని అన్నది. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఒలివ చెట్టు అనేది కూడా మనకి తైలానికి ఉపయోగపడుతుంది. అంజూరపకాయలు ఎలాగైతే స్వస్థతకు ఉపయోగపడ్డాయో, ఈ యొక్క ఒలివ నూనె కూడా మనకి ఏం ఉపయోగపడుతుంది? స్వస్థతకు ఉపయోగపడుతుంది. దైవజనులు మీకు ఎందుకు ప్రార్థన చేసిస్తారు? ఎందుకు అవి చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు? చాలామంది దైవజనులు ఈ యొక్క బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. ఎందుకు అమ్ముతూ ఉంటారు? ఆ యొక్క తైలం రాసుకుంటే మీకు స్వస్థత కలుగుతుందనే కదా మీ దైవజనులు చెప్తూ ఉంటారు. మీరు కూడా అదే నమ్మకం పెట్టుకుంటారు కదా, ఎందుకంటే అది బైబిల్లో ఉన్న మాట కాబట్టి, మనకు నమ్మకమైన మాట కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు తైలమును పూసుకొనక యుందువు అంటే ఇక్కడ ఏ చెట్టు వచ్చింది? ఒకటి అనారోగ్యమును స్వస్థపరిచే అంజూరపు చెట్టు, అంజూరపకాయలు వచ్చాయి. 2 ఒలివ తైలమును ఒలివ నూనెను పోసిన ఒలివ చెట్టు ఇక్కడ మనకి తీసుకురాబడింది. ఇక్కడ మనకు వాక్యంలో చాలా క్లియర్గా ఉంది. మీకు 6వ అధ్యాయం 15వ వచనం ఉంది. నువ్వు త్రొక్కుదువు గానే యొక్క పండ్లను తినకయుందువు, ఒలివ పండ్ల నూనెను నీవు రాసుకొనకయుందువు అని ఎంత క్లియర్గా మనకి చెప్పబడి ఉంది. యాకోబులో కూడా ఉంది కదా, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు తైలం తీసుకొని మత్తు అంటే దేవుడు చెప్పిన వాడు పిచ్చోడా?
ప్రతిదానికి వెటకారం, ప్రతిదానికి వెకులు నవ్వులు, ప్రతిదానికి అంటే నీకు నచ్చలేదని నువ్వు చేయలేనంత మాత్రాన, నీకు నచ్చలేదని నువ్వు చెప్పలేనంత మాత్రాన, నీకు నచ్చలేదని ఆ పదాన్ని వాడలేనంత మాత్రాన దేవుడు బైబిల్లో చెప్పింది వ్యర్థం అయిపోయి, వృధా అయిపోయి అదేదో అయిపోతూ ఉంటుందా? అంటే నీకు నచ్చిన పదాన్ని నువ్వు చెప్పుకుంటే బైబిల్లో ఉన్నది ఏదో ఒకటి తీసుకొని నువ్వు చెప్పుకుంటావు. బైబిల్లో ఉన్న మాట ఏదో ఒకటి హైలైట్ చేస్తూ ఉంటావు. బైబిల్లో ఉన్నది నీకు నచ్చలేదనుకో, అది మనం పాటించం, అది మనం చెయ్యం. నిన్నెవరు పాటించమన్నారు? నిన్నెవరు చేయమన్నారు? బైబిల్ చెప్పిందంటే పాటించక తప్పదు. బైబిల్ చెప్పిందంటే వినక తప్పదు. దేవుడి మాటను ధిక్కరించడానికి నీకెవరిచ్చారు అధికారం? మనకు ఆ సిస్టమ్ లేదు, మనకు ఆ పద్ధతి లేదు, మనకు ఆ విధానం లేదు. మంచిది, మనం ఒక లైన్ మీద వెళ్ళడం మంచిది, క్రమంగానే ఉంటుంది. కానీ ఆ లైను సరైన దారిలో ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ట్రైన్ తీసుకుందాం. ట్రైన్ కింద ఏముంటుంది? భయంకరమైన రాళ్ళు ఉంటాయి. ఆ యొక్క కంకర రాళ్ళు అవి ఇవి కూడా వేసి బాగా చాలా దిట్టంగా ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు దాన్ని? అది కొన్ని వేల టన్నులు బరువు పైనుంచి వెళ్ళాలి, మొయ్యాలి. అది కూడా చాలా స్పీడ్గా వెళ్ళాలి. సందర్భాలు బట్టి స్పీడ్గా వెళ్తుంటుంది. స్టేషన్స్ వచ్చాక ఏమవుతుంది? స్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బలమైన ధాటికి తట్టుకోవడానికి ఆ కింద బలమైన రాయిలు వేస్తూ ఉంటారు, అది తట్టుకోవడానికి. బాగుంది. అలాగని మట్టి నేల మీద ఇనప పట్టాలు వేసారనుకోండి, ఈ యొక్క బలమైన దిగినప్పుడు ఆగుతాయా? మట్టిలో అవి కూరుకుపోతాయి. ఆ ట్రైన్ చక్రాలు కదులుతాయా? ట్రైన్ కరెక్ట్గా ఉంది, పట్టాలు కరెక్ట్గా ఉన్నాయి, భూమి కరెక్ట్గా ఉండాలి కదా, ఆ భూమిలో సారము గట్టిగా ఉండాలి కదా, అది దీన్ని తట్టుకొని రాయి ప్రదేశం అయి ఉండాలి కదా. అంటే ఇక్కడ ఆ పట్టాలు వేసిన ఇంజనీర్ది తప్పు. భూమి బాగానే ఉంది అక్కడ, ఆ భూమిని సరి అయిన విధానంలో పెట్టి ఆ ట్రాక్ వేయకపోవడం తప్పు ఎవరిది? ఆ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ది అయి ఉంటుంది. అక్కడ ట్రాక్ వేసిన ఇంజనీర్ది అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి. అలాగని మనకు నచ్చినవి తీసుకొని మనకు నచ్చనివి వదిలేసి బయట వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని తప్పు పట్టేసి ఇంతకాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే బైబిల్ పాటిస్తున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు, ఏదో ఒక దాంట్లో ఎక్కడో ఒక లైన్ తప్పుతారేమో. మనం అన్ని లైన్లు తప్పేసినా పర్వాలేదు, మనం ఎక్కడో ఒకటి చేస్తూ ఉంటాం, మనం కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేసిన వారు, దేవుని కొరకు నిలువుడు దోపుడు ఇచ్చేసిన వారు, దేవుని కొరకు అన్నీ అర్పించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మనమే భక్తి పరులని ఫీల్ అయిపోకర్లేదు. మనం భక్తితో ఉన్నామో, గుండెలు వెనకాతల గర్వంతో ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎంత అఫీషియల్ డ్రెస్ చేసుకొని వచ్చాము, ఎన్ని వేల రూపాయలు ఖరీదే డ్రెస్ చేసుకొని వచ్చామన్నది కాదు. నువ్వు చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్నా నీ హృదయం కూడా చింపుకొని కూర్చోవాలి దేవుని ఎదుట. సాత్వికమైన మనసుతోటి, వినయం కలిగిన మనసుతోటి, యథార్థతతోటి కూర్చోవాలి. మందిరాలకు వచ్చినప్పుడు కూడా స్టోరీలు, మందిరప్పుడుకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు, మందిరానికి వెళ్ళినప్పుడు కూడా వెధవ మాటలు, మందిరానికి వెళ్ళిన అదొక కమిటీ హాల్ అయిపోయింది. వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద చాడీలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలు, అసూయలు, అక్కడే అన్నీ మొత్తం అన్నీ అక్కడే కలబలుపుతాయన్నీ అక్కడే కనబడుతూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు బిడ్డలన్నీ గమనిస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు, తెలియజేస్తూ ఉంటాడు, అనువు కూడా చెప్తూ ఉంటాడు ఆయన. అది వాళ్ళకి తెలియదు, అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళ కనపడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఒలివ నూనె అనేది కూడా ఇక్కడ నుంచి మీ ఇంట్లో లేకపోతే పెట్టుకోండి, ఎమర్జెన్సీగా పెట్టుకోండి. ఎంతోమంది దైవజనులు చేస్తున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కూడా పిచ్చోళ్ళు కాదు. మనమేమో పిచ్చోళ్ళం కూడా కాదు, మనమే పిచ్చోళ్ళం అవుతాం, ఎందుకంటే మనం పెట్టుకోలేదు కాబట్టి. అది నీ ఇష్టం బట్టి ఉంటుంది. ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, పాటించకపోయినా అది మీ ఇష్టం, నాకు వచ్చిన నష్టమేమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మనం మాట్లాడుకుందాం. గుడ్ నైట్.